Hello guys, welcome to the breakdown video, your friendly neighborhood Spider-Man season 1 episode 6. ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పీటర్ నికోతో క్లాస్ లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. క్లాస్ జరుగుతూ ఉండడం అండ్ నికో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టూ వర్డ్స్ పీటర్ గా ఉండడం వల్ల పీటర్ తన ఫ్రెండ్ గా ఉన్న ఒక పర్సన్ ని పిలిచి నికోని పిలవమని చెప్తాడు. కానీ ఆ ఫ్రెండ్ పర్సన్ ఏమో బ్రో నువ్వెవరో నాకు తెలియదు అని అన్నప్పుడు బ్రో ఆయన పీటర్ పార్కర్ అని మనోడు పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో క్లాస్ లో ఉన్న టీచర్ మీ ఇద్దరు కాన్వర్జేషన్ అయిందా, మీ ఇద్దరు నన్ను క్లాస్ తర్వాత వచ్చి కలవండి అని చెప్తుంది. తర్వాత బెల్ మోగాక పీటర్ మిస్ అనాన్ తో మాట్లాడతాడు. తర్వాత సీన్ లో మనకి లోనిస్ ని తన కోచ్ ని చూయిస్తారు. వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ లోని ఫుట్బాల్ కాన్సన్ట్రేషన్ గా మళ్ళీ ప్రాక్టీస్ గా రాకపోవడంతో ఫుట్బాల్ కోచ్ కొన్ని రీజన్స్ వల్ల లోనిని తన ఫుట్బాల్ టీమ్ లో నుంచి తీసేస్తాడు. అలా రూమ్ లో నుండి సాడ్ గా బయటకు వచ్చిన లోని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు లోని గర్ల్ ఫ్రెండ్ పాల్ లోని దగ్గరకు వచ్చి నిన్ను టీమ్ లో నుండి ఎందుకు తీసేశారు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, కనీసం నాతో ఉన్న చెప్పు, మేబీ నేను ఏదన్నా హెల్ప్ చేయగలను కదా అని అంటుంది. బట్ లోని తనకు జరిగిన చెప్తే భయపడుతుంది, ప్రాబ్లం లో పడుతుంది అని ఏం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత సీన్ లో పీటర్ నికోతో మాట్లాడుతూ ఏంటి నాతో మాట్లాడతావా, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని నికోతో అంటాడు. అప్పుడు నికో మాత్రం అదేం లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కాన్సన్ట్రేషన్ గా చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోతాను అని అంటుంది. అంటే పీటర్ అనుకున్న దాన్ని బట్టి లాస్ట్ నైట్ హ్యారీని కూడా మూవీకి ఇన్వైట్ చేసినందుకు అది నికోకి నచ్చలేదేమో, దాని గురించి ఆలోచిస్తుందేమో అని పీటర్ అనుకుంటాడు. కానీ నికో చెప్పిన రీజన్ అది కాకపోవడంతో పీటర్ అలాగైతే ఈ రోజు నైట్ మా ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది, మన ముగ్గురం మాత్రమే ఉంటాం, ఖచ్చితంగా రావాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో పీటర్ సైన్స్ ల్యాబ్ లోకి వెళ్తాడు. బట్ పీటర్ ల్యాబ్ పార్ట్నర్ అయినా లోని రాకపోవడంతో పీటర్ ని పాల్ పక్కన కూర్చోమని ఆ సైన్స్ ప్రొఫెసర్ చెప్తాడు. అలా పీటర్ పాల్ పక్కన కూర్చొని లోని గురించి అడిగినప్పుడు పాల్ తన గురించి మాట్లాడొద్దు అని కోప్పడుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో స్కూల్ నుండి లోని బయటకు వచ్చి తన ఇంటికి వెళ్తాడు. ఏంటి అప్పుడే వచ్చేసావు, ఫుట్బాల్ ప్రాక్టీస్ లేదా అని లోని పేరెంట్స్ అడిగినప్పుడు లేదు త్వరగా అయిపోయింది అని లోని అబద్ధం చెప్తాడు. తర్వాత సీన్ లో లోని స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉండగా లోని బ్రదర్ డ్రే ఎందుకు వాళ్ళతో అబద్ధం చెప్తున్నావు అని కొంత కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత లోనికి చిరాకేసి ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. అక్కడ సీన్ లో ఒక గ్రీన్ కార్ తనని ఫాలో అవుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో ఆస్కాప్ లో పీటర్ ఇంకా హ్యారీలు మాట్లాడుకుంటూ ఉంటే డాక్టర్ ఆస్బాన్ మాత్రం నీట్ గా సూటు బూటు వేసి అక్కడికి వస్తాడు. అది చూసి పీటర్ వావ్ మీరు చూడడానికి అచ్చం జేమ్స్ బాండ్ లాగా ఉన్నారు అంటూ ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆస్బాన్ ఒక పార్టీ ఉందని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే హ్యారీ తన బ్యాగ్ ని తెచ్చుకుంటాను అని అక్కడ నుంచి వెళ్తాడు. ఆ సీన్ లో ఒక డోర్ సౌండ్ రావడంతో పీటర్ అది గమనించి ఏంటి అని చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ డోర్ లో నుంచి ఆస్కాప్ ఇంటర్న్షిప్ లోని ఫోర్త్ మెంబర్ అయిన జేని ఎవరైనా చూస్తున్నారా అని అక్కడ నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి పీటర్ జేని నువ్వెందుకు వచ్చావు అని అడిగినప్పుడు నాది సరే నువ్వెందుకు వచ్చావు అని జేని పీటర్ అడుగుతుంది. అప్పుడు పీటర్ హ్యారీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అందుకే ఇక్కడ ఉన్నాను అని సమాధానం చెప్తాడు. ఆ టైంలో అక్కడికి హ్యారీ బ్యాగ్ తగిలించుకుని వస్తూ ఉండడంతో జర్నీ అక్కడ నుంచి వెళ్తూ క్యాచ్ లేటెస్ట్ స్కేటర్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత సీన్ లో మనకి పీటర్ ఇంట్లో హ్యారీ, నికో ఇంకా ఆంట్ మే వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. ఇంకా వీళ్ళు ఆకలితో ఉంటారని తన ఆంట్ మే కొన్ని ఐటమ్స్ చేసి వాళ్ళకి తినడానికి ఇస్తుంది. ఇంకా కొన్ని మూవీ సిరీస్ కూడా ఇచ్చి కొన్ని హారర్ మూవీస్ కూడా ఉన్నాయి చూడండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నికో ఏమో ఒక మూవీ చూస్ చేసుకుంటారు, ఇంకా హ్యారీ కూడా ఒక మూవీ చూస్ చేసుకుంటారు. ఇంకా చివరిగా ప్రిడేటర్స్ మూవీని పెట్టాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ టైంలో పీటర్ కి డాక్టర్ కానర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, సమ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి అనుకుంటా. దానికి పీటర్ రిప్లై ఇస్తూ ఉంటే నికో ఇంకా హ్యారీలు అలా చూస్తూ అంతా ఓకే నా పీటర్ అని అడిగినప్పుడు అంతా ఓకే అంటూ పీటర్ కూడా మూవీ పెట్టడానికి అక్కడికి వస్తాడు. తర్వాత సీన్ లో అవెంజర్స్ నాశనం చేసిన వాటిని తిరిగి నిర్మించేందుకు వాటన్నిటిని నిర్మించడానికి డొనేట్ చేసినందుకు గాను వాళ్ళందరికీ పార్టీ జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడికి నార్మన్ ఆస్బాన్ కూడా వెళ్తారు. అందుకే తన గురించి మాట్లాడుతూ కూడా ఒక అప్లాస్ కూడా జరుగుతుంది. ఆ పార్టీ జరుగుతూ ఉన్నప్పుడు ఆస్బాన్ సెక్రటరీ రోజ్ ని కలుస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ సొకోవియా కార్డ్స్ గురించి ఇంకా రోగ్ అవెంజర్స్ గురించి మాట్లాడుకుంటూ ఆస్బాన్ స్పైడర్ మ్యాన్ రిజిస్ట్రేషన్ గురించి రోజ్ తో మాట్లాడతాడు. అక్కడ ఆస్బాన్ స్పైడర్ మ్యాన్ గురించే కాకుండా జాన్ గెలో అనే ఒక వ్యక్తి గురించి కూడా మాట్లాడతాడు. ఇంకా ఆస్బాన్ సెక్యూరిటీ సొల్యూషన్ వరల్డ్ వైడ్ గురించి మాట్లాడుతూ ఉంటే రోజ్ తీసుకున్న ట్యాబ్ మీద అలర్ట్ అని పడుతుంది. అప్పుడు రోజు వరల్డ్ వైడ్ సెక్యూరిటీ విషయం తర్వాత గానీ ముందు నీ బిల్డింగ్ సెక్యూరిటీ విషయం చూసుకో అని ఆ ట్యాబ్ ని తనకు చూపిస్తాడు. తర్వాత సీన్ లో మనకి పీటర్, నికో, హ్యారీలు డైస్ ఆడేది మనకు చూపిస్తారు. ఆ టైంలో హ్యారీకి ఆస్బాన్ ఫోన్ చేసి పీటర్ కి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. అప్పుడు ఆస్బాన్ పీటర్ తో మాట్లాడుతూ నా క్రౌడ్ ఫ్లోర్ లో ఏదో సంథింగ్ జరుగుతుంది అని, సెక్యూరిటీ కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు అని, నువ్వు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళమని చెప్తాడు. బట్ అది నైట్ టైం అవడంతో పీటర్ ఇప్పుడు నైట్ ఆఫ్ కదా అని మాట్లాడుతూ ఉంటే
ఆస్బాన్ మాత్రం నువ్వు వెంటనే సూటప్ అయ్యి అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో గమనించు అని పీటర్ కి చెప్తాడు. ఇంకా ఆస్బాన్ అలా చెప్పడంతో ఇంకా పీటర్ చేసేదేమి లేక అక్కడ నుంచి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కి ఏదోటి చెప్పి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో సోడాలు అయిపోయాయి, నేను అర్జెంట్ గా వెళ్లి సోడాలు తీసుకొని వస్తాను అని వెళ్తూ ఉండగా నికో ఇంకా హ్యారీలు కూడా మేము కూడా వస్తాం అని అంటారు. బట్ మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెంటనే వస్తాను అని పీటర్ అక్కడ నుంచి కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ నుంచి స్వింగింగ్ చేస్తూ వస్తాడు. తర్వాత సీన్ లో లోని ఢిల్లీ క్రోజరీ అనే ఒక షాప్ లోంచి సంథింగ్ స్నాక్స్ తీసుకొని బయటకు వస్తూ తింటూ ఉంటాడు. అప్పుడు ఒక కార్ అక్కడ ఉండడం చూసి లోనికి ఒక డౌట్ వస్తుంది. ఇంకా ఆ డౌట్ తోనే వాక్ చేస్తూ లోని వచ్చి ట్రాఫిక్ లైట్స్ ఆన్ అవడంతో అక్కడ నుంచుంటాడు. అప్పుడు ఆ కార్ కూడా అక్కడే ఆగుతుంది. లోని ఆ కార్ వైపు గా చూడగానే ఆ కార్ లో నుండి క్రమిలా బ్యాగ్ కనిపిస్తుంది. అలా తనకు కనిపించడంతో లోని భయంతో అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంతలో ఒక దగ్గర డాన్ టీమ్ లో నుండి ఒక ఇద్దరు వచ్చి లోనీని పట్టుకొని పక్కకు లాగుతారు. ఇంకా తర్వాత తన తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బట్ కమిలా బ్యాగ్ ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. తర్వాత సీన్ లో స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ చేసుకుంటూ వెళ్లి అక్కడ సెక్యూరిటీ కింద పడి ఉండడం చూస్తాడు. తర్వాత ఆస్బాన్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ వర్క్ అవ్వదు. ఆ టైంలో అక్కడ నుంచి ఎవరో వెళ్ళడం చూసి వాళ్ళని ఫాలో అవుతూ స్పైడర్ మ్యాన్ పైకి వెళ్తాడు. ఇంకా అక్కడే మనకి ఫస్ట్ టైం ఇక్కడ డేర్ డెవిల్ ని చూపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫైట్ ఉంటుంది. బట్ స్పైడర్ మ్యాన్ మాత్రం డేర్ డెవిల్ ముందు నిలవలేకపోతాడు. కానీ ఒక మంచి ఫైట్ అని చెప్పాలి. ఆ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ తో డేర్ డెవిల్ ఆస్బాన్ హైడింగ్ సంథింగ్ అని అంటాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అందరూ ఏదో ఒకటి దాస్తూ ఉంటారు అని తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ డేర్ డెవిల్ అయితే ఒక క్వశ్చన్ ని స్పైడర్ మ్యాన్ కి రేస్ చేశాడు. తర్వాత సీన్ లో మనకి హ్యారీ ఇంకా నికోలు మాట్లాడుకుంటూ నికోతో పీటర్ ఇంకా నువ్వు బెస్ట్ ఫ్రెండ్సా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నికో కూడా అబ్సల్యూట్లీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే, తన దగ్గర ఏది దాచుడు అని హ్యారీతో చెప్తూ ఉంటుంది. అప్పుడు హ్యారీ పీటర్ ఏది నికో దగ్గర దాచుడు అని నికోనే చెప్పింది కాబట్టి నికోకి ఈ విషయం తెలిసేవనని పీటర్ స్పైడర్ మ్యాన్ అని నికోతో చెప్పేస్తాడు హ్యారీ. తర్వాత సీన్ లో పీటర్ డేర్ డెవిల్ తో ఫైట్ లో అన్కాన్షియస్ అయిపోతాడు. చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ ఇక్కడ కొంచెం వీక్ గానే చూపించారు. ఇంకా కొంతసేపటి తర్వాత స్పైడర్ మ్యాన్ కళ్ళు తెరిచినప్పుడు తన ఎదురు జాన్ గెలో ఉండడం చూసి తను కొంచెం భయపడతాడు. ఆ తర్వాత పీటర్ ఆస్బాన్ ఇద్దరు కూర్చొని ఆ థీఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఆస్బాన్ ఆలోచిస్తూ ఇదంతా ఆటో పని అయి ఉండొచ్చు అని పీటర్ తో అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఆస్బాన్ ఇంకా ఆటో ఆక్టివేస్ కలిసి దిగిన గ్రాడ్యుయేట్ ఫోటోని పీటర్ కి చూపిస్తాడు. ఇంకా అప్పుడు జరిగిన పాస్ట్ లోని స్టోరీని అంతా కూడా పీటర్ కి ఆస్బాన్ చెప్తాడు. అలాగే చెప్తూ నువ్వు ఇప్పటి వరకు ఫైట్ చేసిన ప్రతి వెపనరీ కూడా ఆటో ఆక్టివియసే క్రియేట్ చేశారు అని కూడా చెప్తాడు. ఇంకా ఆస్బాన్ మాట్లాడుతూ ఆటోకి నేను వస్తానని తెలుసు, నేను కనుక్కుంటానని తెలుసు, తన ఫ్రెండ్ ని ఎలా ఎదుర్కొంటానో చూడాలి అని పీటర్ తో అంటూ ఉంటాడు. అప్పుడు పీటర్ కి నికో ఇంకా హ్యారీలు గుర్తొచ్చేసరికి ఇంటికి వెళ్లి నేను ఐస్ తీసుకొచ్చాను అని ఐస్ ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నికో వచ్చి సంథింగ్ హైడింగ్ స్పైడర్ మ్యాన్ ఎక్కడ అని అంటూ ఉంటుంది. ఆ టైంలో పీటర్ ఐఎమ్ సారీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ పీటర్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు నికో పీటర్ బ్యాగ్ ని తీసుకున్నప్పుడు పీటర్ బ్యాగ్ లోంచి తన బుక్ లో డ్రా చేసిన స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ఇంకా ఆస్బాన్ ఇచ్చిన ఫేస్ కాస్ట్యూమ్ ఇవన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు ఇదంతా నికో చూసి ఐ గాట్ టు గో అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హ్యారీ పీటర్ తో నేను తనకు తెలుసు అనుకున్నాను అని అంటూ ఉంటాడు. తర్వాత సీన్ లో బిగ్ డాన్ షెల్టర్ దగ్గర లోని ఉంటాడు. అప్పుడు బిగ్ డాన్ లోని దగ్గర వచ్చి కూర్చొని నువ్వు కావాలంటే ఈ నైట్ ఎక్కడే ఉండొచ్చు, మేమందరం నీకు కాపలాగా ఉంటాం అని అంటాడు. దానికి లోని కూడా థ్యాంక్స్ జోన్ అని చెప్తాడు. ఈ లోని ఉన్న ప్లేస్ అంతా కూడా కెమెల్లా బ్లాక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అండ్ మన ప్లాన్ వర్కౌట్ అయిందని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలిసిపోయింది అంటూ తన బాస్ అయిన గార్గన్ తో చెప్తూ ఉంటుంది. ఆ టైంలో గార్గన్ డాక్టర్ ఆక్టేవియస్ దగ్గర నుంచి తన బాడీకి ఒక స్కార్పియన్ టైప్ ఆఫ్ సూట్ ని రెడీ చేయించుకుంటాడు. అండ్ చివరిగా తన ఒక స్కేరీ స్మైల్ ఇస్తూ ఉంటాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియర్.